మాట్లాడుకొని ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక కార్యక్రమాలపైన చర్చించుకొని తిరిగి మన నాయకుడి దగ్గరకు వెళ్లి మా నాయకుడితో మాట్లాడి వాటిపైన ఒక క్లారిటీ తీసుకొని మనందరం కూడా రాష్ట్రంలో నుండి నలుమూలల నుండి విచ్చేసినటువంటి మనం జిల్లాలకు వెళ్లి అక్కడంతా దళితుల సమస్యల పైన ఎన్నో పోరాటాలు చేశాం. ఈరోజు మీరందరూ కూడా ఇంత బాగా మన పార్టీలో నాయకులందరూ కూడా చాలా మన నాయకుడు ముఖ్యంగా మన నాయకుడు మన అధినేత దళితులందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు, డిఫెండ్ చేస్తా ఉన్నారు, చాలా చక్కగా మరి మాట్లాడుతా ఉన్నారు అని చెప్పడం మీరందరూ కూడా కింద లెవెల్లో చేస్తున్నటువంటి కృషి వల్లనే తెలియజేస్తా ఉన్నాను. ప్రతి విషయంలో మన ప్రీతం నేత తెలుగుదేశం పార్టీ అధినేత బుకే ఇచ్చి స్వాగతం పలుకుతారు దళిత విభాగం అధ్యక్షులు శ్రీ ఎంఎస్ గారు. అలాగే దళిత విభాగం తరఫున గజమాలతో సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గజమాలతో సత్కరిస్తున్నారు. నువ్వు కొంచెం వెనకాల తమ్ముడు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. దయచేసి మీ సీట్లు కూర్చోండి. అన్న సత్కారాన్ని లాస్ట్ లో చేసండి. తర్వాత మీరంతా కూర్చోండి. కార్యక్రమం జరుపుకుందాం. కూర్చోమ్మా. రాసుకోవాలి. అధ్యక్షుల వారు ఆఖరిలో మీ సత్కారం స్వీకరిస్తారండి. దయచేసి మీ ఆశీర్వాదాలు కోరుతూ దళితులకు అవకాశం ఇస్తే దళితులకు అవకాశం ఇస్తే ఎవరికి తీసుకోరన్న రీతిలో మన దళిత విభాగం నాయకుడు హెచ్ఆర్డి చైర్పర్సన్ శ్రీ బి రామాంజనేయులు గారు సార్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ ఎంపిరికల్ స్టడీ అని పెద్ద థీసిస్ రాసి ఆయన శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ కి సమర్పించడం జరిగింది. వాళ్ళందరూ ఒక పెద్ద కమిటీ దీనిపైన ఎన్నో దఫాలుగా చర్చించి వారికి పిహెచ్డి ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు సార్. ఈ సందర్భంలో ఈ థీసిస్ బుక్ ను మీ అమృతహస్తాల మీదుగా డాక్టర్ బి రామాంజనేయులు గారికి కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి అందరూ ఆశీర్లు కావాల్సిన కోరుతున్నాం సార్. ఇప్పటి వరకు దాదాపు 2.5 hours గా దీని మీదుగా చర్చించుకోవటం జరిగింది సార్. దళిత నాయకులందరూ కూడా గత 2.5 గంటలుగా దళిత నాయకులందరూ కూడా తమరు ఇచ్చిన అవకాశాన్ని చేజెక్కించుకొని మాట్లాడుకోవటం జరిగింది సార్. ప్రతి త్వరలోనే 1 week లోనే స్టేట్ లెవెల్లో
ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడలో కానీ గుంటూరులో పెట్టాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుంది సార్. అదే రీతిలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ పెట్టి అన్ని వర్గాలని అనుకూల సంఘాలని కూడా పెట్టి లైక్ మైండెడ్ పీపుల్ అందరిని పిలిచి ఏ రకంగా వీడు దళిత ద్రోహి, ఏ రకంగా మా నాయకుడు దళిత బాంధవుడు, ఏ రకంగా మా నాయకుడు పేదల పాలిట పెన్నిధి, ఏ రకంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది, ఏ రకంగా దళితుల్ని ఉచ్చ స్థానంలో కూర్చోబెట్టడం, ఈ వివరాలన్నింటిని కూడా తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. ఎవరైతే తన ఆశీస్సులతోటి ఈ పుస్తకాన్ని ముద్రించామో దళిత ద్రోహి జగన్, దళిత బాంధవుడు పేదల పెన్నిధి చంద్రన్ అనే పుస్తకాన్ని ప్రతి దళిత ఇంట్లో కూడా వెళ్లి ప్రతి దళితుడు కూడా రాష్ట్రంలో ఉన్న 26 ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ లో ప్రతి ఇంట్లో కూడా చదవాలని, అది చదివేటట్లు చేసినట్లయితే తప్పకుండా పెను మార్పు వస్తుంది. ఏ వర్గాల ఓట్లయితే తన ఓటు బ్యాంక్ అని విర్రవీగుతున్నాడో ఆ ఓటు బ్యాంకు మీ పక్కట్లా కాదు, ఎవరు కష్టపడి పనిచేస్తారో, ఎవరు ఈ వర్గాల సంక్షేమాన్ని చిత్తశుద్ధితో చేపడతారో, ఎవరు ఈ వర్గాల వాళ్ళు సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారో, ఏ వర్గాలనైతే సంపన్నులు చేయాలని మా పార్టీ అధ్యక్షుల వారు ఆశపడుతున్నారో ఆ వర్గాలన్నిటి కూడా పెను మార్పు వచ్చి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు, ఎవరైతే దళిత బాంధవుడు పేదల పెన్నిధి చంద్రబాబు వైపు తిరిగేటట్లుగా చేయాలని చెప్పి కూడా అందరం చిత్తశుద్ధితోటి ఏకోన్ముఖంగా నిర్ణయం తీసుకున్నాం సార్. మేమందరం తమ రాక కోసమే చూస్తున్నాం సార్. దయచేసి తమరు అధ్యక్షత వహించి ముఖ్య అతిథిగా మాట్లాడవలసిందిగా సవినయంగా ఈ దళిత సభ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది సార్. అందరికీ నమస్కారాలు. వేదిక పైన ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అదే మరి మిగిలిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మన మీటింగ్లో ఎస్సీలకు సంబంధించినటువంటి దళిత నాయకులందరినీ, అంటే ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నప్పుడు చూస్తే ఇంతవరకు వివిధ హోదాల్లో పని చేస్తున్న, అదే మరిగా జిల్లా లెవెల్లో ఆర్గనైజేషన్లో పనిచేసే నాయకులందరూ కూడా పిలవడం జరిగింది. దానికి కారణం ఎప్పటికప్పుడు మనం కూడా సమీక్షలు చేసుకొని ఈ వర్గాలకు మనం చేసే పనుల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే పటిష్టమైన యంత్రాంగాన్ని కూడా మనం తయారు చేసుకోవాలి. ఒక్కొక్కసారి రియాలిటీ కంటే పర్సెప్షన్ చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి వాస్తవానికి విరుద్ధంగా చేసేటి అన్ని తప్పుడు పనులు చేసినా వాళ్ళు తప్పుడు కమ్యూనికేషన్తో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ప్రజల్ని మోసం చేసే పరిస్థితి వస్తుంది. అవి జరగకుండా చూడాలంటే మీలో కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వం, మంచి క్యాడర్ని తయారు చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎస్సీస్లో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయం అనేది ఏ కొంతమందితోనో చేసేది కాదు. అందరి భాగస్వామ్యం, అందరి యొక్క ఆశీర్వాదాలతో రాజకీయాల్లో మనం మనుగడ సాధిస్తాం. ఒక్కొక్కసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని హిస్టారికల్ రీజన్స్ ఉంటాయి.
ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని ఫ్రేమ్ చేసుకుంటారు. మనం ఎన్ని పనులు చేసినా ఆ హిస్టారికల్ రీజన్స్ లో వాళ్ళు అనుకున్నదే రైట్ అనే విధంగా కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మనం చెప్పింది కూడా ఓసారి పట్టించుకోకుండా పోయే పరిస్థితి వస్తుంది. కొన్ని రాజకీయ పార్టీలు వస్తాయి, కొన్ని రాజకీయ పార్టీల మధ్యలోనే కనుమరుగైపోతాయి. చరిత్రలో చాలా వరకు చూస్తే ఒకప్పుడు, ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళా బాగుండదు కానీ చెప్పడం లేదు, కానీ ఒక్కొక్క సమయంలో వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలు కానీ సంస్థలు కానీ చాలా పాపులర్గా ఉంటాయి. ఎక్కడో ఆ నాయకత్వం ఏదైతే వాస్తవానికి దగ్గర కాకుండా పోవడం, ప్రజల్ని మెప్పించే విధానాలు లేకుండా పోయిన దానివల్ల ఆటోమేటిక్ గా ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని పెద్ద పెద్ద కంపెనీలు, మఫత్లాలని ఇంకొన్ని కంపెనీలు, మన రాష్ట్రంలో కూడా కొన్ని కంపెనీలు చూస్తే చాలా ఫేమస్. ఇప్పుడు ఎక్కడ అడ్రస్ లేవు అవన్నీ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైనా ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజల మనోభావాల ప్రకారం పనిచేసి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేస్తేనే సర్వైవ్ అవుతాం. ఇక్కడికి మనం వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42nd ఇయర్కి ఎంటర్ అయ్యాం తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంతవరకు షెడ్యూల్ కాస్ట్కి మనం చేసిన పనులు ఏ పార్టీ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయలేరు, కూడా చేయబోరు కూడా. ఇదొక చరిత్ర. ఆ చరిత్ర చెప్పుకోవడానికి, మనం చేసిన పనులు చెప్పుకోవడానికి మనం ఫెయిల్ అయ్యాం. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మనం ఇక్కడ కూర్చొని ఆఫీసులో ఒక మీటింగ్ పెట్టుకొని ఈ మీటింగ్తోనే వెళ్ళిపోయింది అనుకుంటే మన భ్రమల్లో ఉన్నట్లు లెక్క. అట్లా కాకుండా లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తి మన ఆలోచన విధానానికి ప్రభావితం అయ్యే పరిస్థితి వస్తే మీరు సక్సెస్ అవుతారు. అందుకే నేను ఈ కార్యక్రమాన్ని పిలిచింది. మీరు చూస్తే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు సమాజంలో ఎవరికి ఎక్కువ అవకాశాలు వచ్చాయంటే షెడ్యూల్డ్ కాస్ట్కే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ₹2 కేజీ బియ్యం కావచ్చు, పర్మనెంట్ హౌసింగ్ కావచ్చు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడైతే 50% ఎస్సీ ఎస్టీలకు హౌసింగ్ లో రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజుట్లోనే. అవి మనం చెప్పుకోలేకపోయాం. తర్వాత ఫస్ట్ టైం ఎస్సీల కోసం గురుకుల పాఠశాలలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన పార్టీ. ఒక మనిషికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టే కాకుండా మానవ వనరులు అభివృద్ధి చేయాలి. ఆ మానవ వనరుల అభివృద్ధి ఎక్కువగా డౌన్ ట్రాడన్లు రావాలని అప్పట్లోనే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఎస్సీ కోసం ప్రత్యేకంగా పెట్టి, తర్వాత బీసీలకు పెట్టాం, మైనారిటీ పెట్టాం, ఎన్ని చేశాం. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే అప్పటికి అంబేద్కర్ రాజ్యాంగం అమలైన కొంతమంది భూస్వాములు, పెత్తందారులు దాన్ని అమలు చేయకుండా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ ఊర్లో కూడా అంటరానితనం, 95లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజ్ లో అంటరానితనం ఉంది. ఆ రోజు జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఇస్తాం. జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఇస్తే 42 రికమెండేషన్లు ఇస్తే అవన్నీ తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా దానికి ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేసి ఎవరైనా సరే వైలేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి పనిష్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భయం వచ్చింది, కమిట్మెంట్ వచ్చింది. దాంతో అక్కడి నుంచి ఎక్కడికక్కడ నేనైతే తెలంగాణలోనే ఆ రోజుట్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పెద్దరెడ్డిపాళెం ఏదో ఒక గ్రామంలో, మెదక్లో శ్రీకారం చుట్టాం. అది ఒక ఉద్యమంగా తీసుకెళ్లాం. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ వేశాం. ఫైనాన్స్ కార్పొరేషన్లు మీరు చూస్తే హిస్టారికల్ గా చూస్తే రాజశేఖర్ రెడ్డి వచ్చి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన ₹1 తీసుకురాలేదు. మన దగ్గరుండే డబ్బులు
కేంద్రం ఇచ్చే డబ్బులు రెండు కలిపి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతాం. ఓసారి కేంద్రం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు. అలాంటప్పుడు దాన్ని అవైల్ చేసుకుంటే ప్రిన్సిపల్ అమౌంట్ కడతా ఉంటాం. ఇది ఒక బెనిఫిట్ వస్తుంది. అది కూడా చేయలేదు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్ 2 కార్పొరేషన్లు పెట్టామని మాటలు చెప్పిన వీళ్లు ₹1 ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఎస్సీ సబ్ ప్లాన్ ఈ రోజు ₹1 ఎస్సీ సబ్ ప్లాన్ లో ఖర్చు పెట్టలేదు. ఏ గ్రామానికి పోయినా మామూలుగా అందరికిచ్చే అమ్మఒడి, భరోసా, సరే నాన్నబుడ్డి అందరితో సమానంగా మరీ యొక్క పల్లెల్లో ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇవి తప్ప ఒక్క కార్యక్రమం ప్రత్యేకంగా ఇచ్చారా మీరు చెప్పండి నాకు? 28 కార్యక్రమాలు ఇచ్చాం. ఆ 28 పర్ఫెక్ట్ గా చేశాం. నేను అన్నిటికంటే ఒకటే చెప్పాను, సబ్ ప్లాన్ పెట్టడమే కాదు, ఆ సబ్ ప్లాన్ అమలు చేయాలని ఒక పక్క హ్యూమన్ రిసోర్సెస్ గాని, గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ ఊరికి పోయినా ఈరోజు సిమెంట్ రోడ్డు ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అన్ని ఎస్సీ కాలనీలో నేను ఒకే మాట చెప్పాను, జనరల్ గా ఎస్సీ కాలనీకి వెళ్లరు వీళ్ళు, అవి ఒక మూల ఉంటాయి. ఎందుకు పోరంటే అక్కడ రోడ్డు కూడా ఉండవు. అందుకే అక్కడికి పోకుండా ఊరు తిరిగేసి ఎంట్రన్స్ తిరిగి వస్తా ఉంటారు. నేను రివర్స్ వేలో ఈసారి మీరు ఎంటర్ కావాల్సింది ఎస్సీ కాలనీకి వెళ్ళమన్నా. అక్కడి నుంచే సిమెంట్ రోడ్లు ప్రారంభించాం. దగ్గర 6,000 కిలోమీటర్లు ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసామంటే ఈరోజు ఒక పారిశుద్ధ్యానికి గాని, ఒక పరిశుభ్రమైన వాతావరణం గాని ఆ గ్రామాల్లో వచ్చాయి. అదే మాదిరిగా మరుగుదొడ్లు కట్టించాం. అన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చాం. కడాన నిన్న కూడా నేను చూస్తే ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు కట్టలేరని 100 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చాం. అది నిన్న పోతే కామన్ మ్యాన్ ఒక గ్రామంలో మీరు అప్పుడు ఇచ్చారు, అది మాత్రం ఇస్తున్నారు వీళ్ళు, లేకపోతే మాకేమి రావడం లేని చెప్పే పరిస్థితి వచ్చారంటే అది ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కానీ దాన్ని రిమైండ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. మనం చేసిన పని, అతను తీసేసిన కార్యక్రమాలు ఒకసారి చూస్తే చాలా దారుణంగా, 1-2 కాదు. మీరు మన వాళ్ళు రిమైండ్ చేశారు. ఒకసారి మన అచీవ్మెంట్స్ అన్ని మీరు అనలైజ్ చేస్తే, మీరు అవతల వాళ్ళకి సవాల్ విసరగలిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఫస్ట్ టైం 2001లో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం. 42 రికమెండేషన్లు ఇచ్చారు. దీని అమలు కోసం 18 జీవోలు ఇచ్చాం. జీవో నెంబర్ 105 అంటరానితనం, దళితులపై అత్యాచార నిరోధం. జీవో నెంబర్ 107 అత్యాచారాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జిల్లా మానిటరింగ్ సెల్ ప్రివెంటివ్. జీవో నెంబర్ 108 అత్యాచారం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీలు సందర్శించి అడ్వాన్స్ గా సమీక్ష చేయాలి. జీవో నెంబర్ 110 నేరస్తులను శిక్షించేందుకు 10 సంవత్సరాల అనుభవం ఉన్న న్యాయమూర్తులతో ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు. అందులో భాగంగా 22 మొబైల్, 22 స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేశాం. జీవో నెంబర్ 117 అత్యాచార బాధితులకు నష్టపరిహారం. ఎస్టీ రిజర్వేషన్లు 14% నుంచి 15% జనాభా దామాష ప్రకారం పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్టీలకు 4 నుంచి 6% పెంచాం. అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం యుఎఫ్ఎన్ఎఫ్ లో ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉంటే ఆయన చొరవతో పెట్టి ఇప్పించినటువంటి భారతరత్న అవార్డు. ఈ విషయం కూడా మనం చెప్పడంలో ఇంకా ఇది ఉంది. ఈరోజు పాలసీలే కాకుండా వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం తెలుగుదేశం పార్టీ. బాలయోగి ఫస్ట్ టైం పార్లమెంట్ లో, లోకసభలో స్పీకర్ గా పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. కేఆర్ నారాయణన్
ఈఎఫ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నేనే ప్రతిపాదించా. ఆయన్ని రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించాం. మహేంద్రనాథ్ ఫస్ట్ ఆర్థిక మంత్రిగా రాష్ట్రంలో పనిచేశారు. కాకి మాధవరావు ఇప్పుడు కూడా పుస్తకమే రాశాడు. ఫస్ట్ టైం ఒక దళితుడిని చీఫ్ సెక్రటరీ చేశాం. అది ఎవరికి డిస్క్రిషన్? ముఖ్యమంత్రి డిస్క్రిషన్. అది 5-6 మందిలో ఎవరిని కావాలంటే వేసుకోవచ్చు. మళ్ళీ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం అదే మొదటిది, అదే లాస్ట్, కాకి మాధవరావు చీఫ్ సెక్రటరీ. ప్రతిభా భారతిని ఎక్కడి అసెంబ్లీకి మనం స్పీకర్ గా పెట్టాం. ప్రతిభా భారతి గారిని పెట్టిన తర్వాత కూడా మళ్ళా ఎవరైనా వచ్చారంటే నాకు ఎస్సీ డిప్యూటీ స్పీకర్కి ఇచ్చారు కానీ స్పీకర్ ఎవరికి ఇవ్వాల. కుతూహలంకు వాళ్ళు ఇచ్చారు కానీ మళ్ళీ స్పీకర్ గా రాలేదు. డిప్యూటీ స్పీకర్కే ఆగిపోయారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఉద్యోగాల్లో ప్రమోషన్లో ఫస్ట్ టైం అది కూడా రిజర్వేషన్లు రిక్రూట్మెంట్ వరకే ఉండేటివి. ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ పెట్టించా నేను. కాదు దీంతోనే ఆగదు, వీళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు, ప్రమోషన్లో కూడా పెట్టాలి, ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు పెట్టించాం. వీళ్ళకు ఒక సెక్యూరిటీ ఉండాలని ఫస్ట్ టైం భారతదేశంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ పెట్టి ఎస్సీలకు భూమి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మామూలుగా కూలీ కాకుండా ఆస్తి ఉండాలనే పేరుతో ఒక విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలని పెట్టి మనం చేశాం. ఇంకొక పక్కన అంబేద్కర్ విదేశీ విద్యా విధానం. 440 మంది దళితులు విదేశాలకు పోయారు. మనం ఉన్నట్టు కొన్ని వందల మంది వెళ్లేవారు. నేను అంబేద్కర్ పేరు పెడితే ఆ అంబేద్కర్ పేరు తీసేసి ఈరోజు వైఎస్ఆర్ విదేశీ విద్యా విధానం పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే జగన్ పేరు పెట్టాడా? వైఎస్ఆర్ కూడా కాదు, జగన్ పేరుతో పెట్టుకున్నాడు. అదే కాకుండా ఒకటి కూడా ఇవ్వాల, ఇచ్చింది 4 ఏళ్లలో ఇచ్చింది 10 మందికే, 10 మందికి ఇచ్చి ఆయన పేరు పెట్టుకున్నాడు. అది చేశాడు. నేను ఆంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయాలి దళితుల్లో అని చెప్పి అప్పట్లోనే ఆంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయడం కోసం ముందుకు పోతూ ఇన్నోవా కార్లు కూడా మీకు ఇవ్వడం జరిగింది. అది బిగినింగ్. చాలా మంది ఆంటర్ప్రెన్యూర్స్ ప్రమోట్ చేసేదానికి ముందుకు పోయాం. ఇంకొక పక్కన 75 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చాం. వాళ్ళు కానీ ఇండస్ట్రీ పెట్టుకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అవన్నీ కూడా మనం పెట్టాం. ఇంకొకసారి 7 సార్లు డిఎస్పీలు పెట్టి ఇచ్చేసాం. ఫస్ట్ టైం అసెంబ్లీలో 125 సంవత్సరాలు అంబేద్కర్ జన్మదినాన్ని అవకాశంగా తీసుకుని 125 ఫీట్ అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మృతి వనం కింద అక్కడనే మీరు చూస్తే కన్వెన్షన్ హాలు, ఇంకొక బ్యూటిఫుల్ లైబ్రరీ, ఆయన మీద అనునిత్యం రీసెర్చ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం స్మృతి వనానికి చేస్తే ఇప్పుడు అది కూడా పోయింది. పక్కనే బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం ఏర్పాటు చేసి ఇవి కూడా ఎవరైతే దళితుల కోసం వివిధ విధాలుగా పోరాడారో అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా మనం దీనికి ఇచ్చేసాం. కడాన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ తీసుకొచ్చాం. మంచి స్కూల్ ఉంది. పిల్లలు చూస్తే మట్టిలో మాణిక్యాలు, కానీ వీళ్ళకి సరైన స్కూల్ లేని దానివల్ల, సమాన అవకాశాలు లేని దానివల్ల వెనకబడిపోతున్నారు. అందుకే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా మనం పర్మిషన్ ఇచ్చాం. విస్తృతంగా నేను ఒకటి ఆలోచించినట్టు 1 స్టేజ్ కొంతమంది నన్ను అప్రోచ్ చేశారు ఒకప్పుడు అర్థం చేసుకోకుండా. వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మీరు చూస్తే చాలా అధ్వానంగా, దారుణంగా, చాలా అపరిశుభ్రంగా ఉండేటివి. నేను ఫేజ్డ్ మేనర్ ప్రతి ఒక్క దళిత పిల్లలందరూ, పేద పిల్లలందరూ చదువుకోవాల్సింది రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటే, ఏదైతే ప్రైవేట్ వాళ్ళు మామూలుగా కాన్వెంట్ స్కూల్స్ అని పెడతారు వాళ్ళకంటే కూడా మన స్కూల్స్ లో ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏజ్ లో బ్రహ్మాండంగా ఉంటుందని ఒక 10 ఎకరాలు ఆ విధంగా కొని, కొన్ని 25-30 ఎకరాలు కొన్నాం. ప్రత్యేకంగా వరల్డ్ బ్యాంక్ ద్వారా కూడా డబ్బులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పేద పిల్లల్ని బాగా చదివిస్తే, ఒక జనరేషన్ గాని బాగా చదివించి ఉద్యోగాలు వస్తే రాబోయే జనరేషన్స్ అన్ని బాగుపడిపోతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానప్పట్లోనే చాలా చేశాం. ఈ రోజు ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాడు ఇతను వచ్చినాక.
ఎక్కడ ఏది చేయకుండా మాయ మాటలతో ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక పక్కన సిమెంట్ రోడ్లు ఇంతమంది చెప్పాం. మెదక్ జిల్లా పెద్దిరెడ్డిపేట నుంచి అంటరానితనానికి వ్యతిరేకంగా 97లో మనం ప్రారంభించాం. ఈ రోజు కాదు, 97 అంటే ఇప్పటికి మీకు దగ్గర 26 సంవత్సరాలకు మునుపు ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. దాని యొక్క ఫలితం ఈరోజు చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాను రాను ప్రతి ఒక్క ఊర్లో జనాభా, క్యాస్ట్ అనేది, రిలీజియన్ అనేది ఇవన్నీ కూడా ఇన్వెటబుల్. నేను చూస్తున్నాను చాలా మంది రిలీజియన్ అనేది ఒక నమ్మకం. వాళ్ళు ప్రీచ్ చేసుకోవడానికి ఎక్కడ నమ్మకం ఉంటే వాళ్ళు ప్రీచ్ చేసే పరిస్థితి వస్తారు. క్యాస్ట్ అనేది రియాలిటీ. నేను ఆ రోజు కూడా ఏం చెప్పానంటే క్యాస్ట్ లో ఎన్నోసార్లు చెప్పాను, నేను ఈ క్యాస్ట్ లో పుట్టాలి అని అనుకోం. కొన్ని దేశాల్లో క్యాస్ట్లే లేవు, రిలీజియనే ఉంటుంది. కానీ మనం పుట్టాం, అందరం పుడుతున్నాం. పుట్టినప్పుడు అంబేద్కర్ గారు ఏం ఆలోచించారు? ఎస్సీలు బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన రాజ్యాంగం రాసేటప్పుడు ఫస్ట్ టైం 10 ఏళ్ల రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టాడు. ఆ రాజ్యాంగంలో ఆయన పెట్టిన రిజర్వేషన్ ఫలితాలు చూసిన తర్వాత డిమాండ్ పెరిగింది. ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయలేకపోయారు. 75 ఏళ్లుగా ఇప్పటికి కూడా ఆ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. మనం కూడా 40 ఏళ్లుగా ఇన్ని కార్యక్రమాలు చేశాం, మలుపు తీసుకొచ్చాం, ముందుడుగు పెట్టాం, అనేక ప్రయత్నాలు చేశాం. గడాను నేను అట్ వన్ స్టేజ్ ఇవన్నీ డిమాండ్స్ ఉంటే వివిధ వర్గాల్లో, బీసీల్లో, ఇంకొక పక్కన అప్పర్ కాస్ట్ లో కానీ అందరిలో డిమాండ్లు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు నేను చాలా సార్లు కూడా చెప్పాను, దామాషా జనాభా ప్రకారం ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరికి ఆ ఫలితాలు అందేదానికి మేము కృషి చేస్తాం. పేదరికం, జనాభా ఈ రెండు పెట్టుకొని మనం కూడా చేయాల్సిన అవసరం ఉందని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు మనమే తీసుకొచ్చాం. ఆర్థిక సంస్కరణ వల్ల ఏమైంది? సంపద సృష్టించగలిగాం. ఈరోజు ఎవరు వద్దన్నా అవునన్నా ఒక పోటీ తత్వంతో మనం ముందుకు పోవాలని ఆలోచించి ఆ పోటీ తత్వంతో పోవడానికే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 91లో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆ రోజు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా లేని పరిస్థితి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అవుతానే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను స్టార్ట్ చేశాను. అది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన రిఫార్మ్స్ బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. ఈ రోజు హైదరాబాద్ ఆ విధంగా ఉందంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్ కారణం. ముందు సంపద సృష్టిస్తే ఆ సంపద పేదవాళ్ళకి తీసుకుపోవడానికి మనం వర్కౌట్ చేయొచ్చు. అసలు సంపద సృష్టించడానికే కారణం తెలుగుదేశం పార్టీ. ఇది చరిత్ర, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఈరోజు ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మొన్న కూడా చెప్పాను నేను. చెన్నై నుంచి నెల్లూరు నేషనల్ హైవే రోడ్, అది ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అది వేసిన తర్వాత ఈరోజు దేశమంతా కూడా లాస్ట్ మైల్ వరకు ఎంత బాగా రీచ్ అయ్యాయంటే నేషనల్ హైవేస్ వెళ్ళిపోయినాయి. పేదవాళ్ళు ఆ రోడ్డు మీద నడుస్తున్నారు, డబ్బుల్లో డబ్బు పే చేస్తున్నాడు. మెయింటైన్ చేయాల్సినటువంటి సర్వీస్ ప్రొవైడర్ స్టాండర్డ్స్ ప్రకారం రోడ్డు మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు అందరం సెల్ ఫోన్లు వాడుతున్నాం. నేను నిన్న కూడా చూశాను ఒక ఎస్సీ కాలనీలో. నేను అడిగాను, ఏమో మా సెల్ ఫోన్లు ఉన్నాయంటే ఇంటికి 2 ఉన్నాయి సార్, భర్తకు ఒకటి ఉంది, మాకు ఒకటి ఉంది, ఎవరు ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేము మేము అనే పరిస్థితికి వచ్చారు. అంటే టెక్నాలజీ అడాప్షన్ కానీ టెక్నాలజీ యూటిలైజేషన్ కానీ వెళ్ళింది. నిన్న ఒక అమ్మాయిని చూస్తే నాకు ఎంత బాధ. ఆ అమ్మాయి చూపించిన చొరవ చూస్తే నాకు సంతోషం వేసింది. 10th క్లాస్ పాస్ అయింది. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేవని, ఎందుకంటే అమ్మ ఒడి ఇచ్చేది ఒకరికే ఇస్తారు. ఒకరికి ఇచ్చిన తర్వాత 3 పిల్లలు ఆ ఇంట్లో, ఇంకిద్దరు ఏం కావాలి? కూలి పని చేయాలి. అంటే ఈ రోజు భారతదేశానికి పేరు వచ్చింది యంగ్ వల్ల, డెమోక్రటిక్ డివిడెంట్ వల్ల. అంటే యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి భారతదేశానికి పేరు వచ్చింది. ఈ రోజు ప్రపంచమంతా అనలైజ్ చేస్తున్నారు. నేను కూడా చెప్పాను, 2047కి 100 సంవత్సరాలు స్వాతంత్ర దినం జరుపుకునే రోజున
ప్రపంచంలో ఒకటి గాని రెండో దేశంగా భారతదేశం ఉంటుందని నేను గర్వంగా చెప్పగలిగాను. దానికి కారణం యంగ్స్టర్స్, రెండోది డిజిటల్ యూఎస్పీ. ప్రతి ఒక్కరూ డిజిటల్ అనేది జీవితంలో ఇది చేసుకున్నారు, బాగా అలవాటు చేసుకున్నారు. ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు, ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ నెంబర్ 1 స్థానానికి వచ్చేసారు, వస్తున్నారు. అమెరికాలో 64,000 అమెరికన్స్ తలసరి ఆదాయం సంవత్సరానికి డాలర్లు. అదే ఇండియన్స్ ఆదాయం అమెరికాలో తెలుగు వాళ్ళ ఆదాయం 1,24,000 డాలర్లు, డబల్. వాట్ ఈస్ ది రీజన్? రీజన్ ఇస్ వెరీ సింపుల్. యంగ్స్టర్స్, టెక్నాలజీ స్ట్రెంగ్త్, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాంటి పిల్లల్ని ఈరోజు చదివించే బాధ్యత లేకుండా, నా బాధ అది. వాళ్ళు చూసినప్పుడు నేను ఒకప్పుడు ఏ విధంగా చేశానంటే, పిల్లలందరినీ ప్రతి ఒక్క సంవత్సరం స్కూల్లోకి తీసుకురావడానికి బడి పిలుస్తోంది. మళ్లీ బడికి హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ ని, నీ స్కూల్ పరిధిలో ఒక్కడు కూడా స్కూలుకు రాకుండా ఉండడానికి వీల్లేదు, చదువుకునే వయసుండే ప్రతి ఒక్కరూ స్కూలుకు రావాల్సిందే, తీసుకొచ్చే బాధ్యత మీదని పెట్టి క్యాంపెయిన్ చేశాం. దానివల్ల పేద పిల్లలు చదువుకున్నారు. ఈరోజు చదువుకున్న పిల్లలను మీరు చూస్తే, నేను అది కూడా చెప్తాను మీకు, ఇది ఈ ఫిలాసఫీని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి నేను మాట్లాడుతుంటే ఏమో ఎందుకు చదువుకోలేదని అడిగాను. సార్ మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు కూలి పని చేస్తారు, నా దగ్గర డబ్బులు లేవు, చదివించలేమన్నారు. నువ్వేం చేస్తావు అన్న. నన్ను కూడా కూలికి తీసుకుపోతున్నారు. అంటే చదువుకునే వయసులో, ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో బాధ్యత కలిగిన ప్రభుత్వం చదివించవలసిన బాధ్యత వదిలిపెడితే కడాన ఆ వయసులో కూలి పని పోతున్నారు. అంటే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ అమ్మాయిని చదివిస్తే ఒక ఐటీ ప్రొఫెషనల్ గా తయారవుతుంది, ఒక ఐఐటి కూడా చేయొచ్చు బాగా చదివిస్తే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. ఇప్పుడు రామాంజర్ గారు అదే మరికి వచ్చి కదా పైకి వచ్చాడు. లేకుంటే ఇక్కడ కృష్ణ ఉన్నాడు, అంతే కదా. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ ఉండేవాళ్ళందరూ అవకాశాలు వచ్చాయి. లక్ష్మి గారు కేంద్ర మంత్రి అయ్యారు, అవకాశం వచ్చింది, ఆ అవకాశంలో ముందుకు పోయారు. చాలా మంది స్టేట్ లో మంత్రులు అయ్యారు. దిస్ ఇస్ వేర్ నేను చూసినప్పుడు అమ్మాయి ఫోన్ పెట్టి వీడియో తీస్తాను. ఏంటమ్మా అన్న. సార్ మా వాళ్ళు పలానా ఎక్కడ ఉన్నారు, వాళ్ళు అడిగారు, ఆయన మాట్లాడుతుంటే ఫోన్ వీడియో తీసి పెట్టి లైవ్ పెట్టమని నేను లైవ్ పెట్టాను. ఎంత నాలెడ్జ్ అమ్మాయికి. అంటే నా మీటింగ్ లైవ్ పెట్టి వేరే వాళ్ళకి వినిపించే అమ్మాయిని చదువుకోకుండా కూలికి పంపిస్తున్నావంటే వాట్ యు సే? నేను అన్నా, అప్పుడు చెప్పాను అమ్మాయికి, లేదమ్మా నువ్వు పని చదువుకుంటావా అన్నా. చదువుకుంటాను సార్ అని. చక్కగా ఉంది అమ్మాయి. నేను ఇమ్మీడియట్ గా హామీ ఇచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివిస్తానని హామీ ఇచ్చాను. ఎంతమందిని మనం చేయగలుగుతాం? గవర్నమెంట్ చేయాలి రెస్పాన్సిబిలిటీ. ఇంకొక పక్కన ఆ ఊర్లో నేను అందుకని నిన్న ఒక ప్రోగ్రాం తీసుకున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టించడం మనం చేశాం. ఈ సంపద సృష్టించినప్పుడు ఈ సంపద కొంతమందికి పరిమితం అయితే కొంతమంది ఎంజాయ్ చేస్తే కరెక్ట్ కాదు. దానికోసం నేను చెప్పింది ఫార్ములా P4 అన్నా. ఈరోజు రోడ్లు వచ్చాయంటే ఊరికే రాలా, PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు నేనేమన్నానంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఎందుకు ఈ మాట అంటే పోటీ ఉండాల. నేను నిన్న మొన్న నవ్వుతూ కూడా అంటున్నా, మన ఎమ్మెల్యేలు కొంతమంది నువ్వే ఇన్ఛార్జ్ అంటే ఆయన కంఫర్టబుల్ గా ఆర్టీసీలో బస్సులో సీట్ రిజర్వ్ చేసుకున్నట్టు ఖర్చు పెట్టేసి టికెట్ కూడా కొనకుండా తర్వాత వస్తానులే అప్పుడు గొడవ పెట్టుకోవచ్చు అనుకుంటాడు. అదే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ లేని ఇక్కడ పోటీ బ్రహ్మాండంగా ఉంది. అంటే వాడు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, చెప్తున్నాడు, వర్షాలు చెప్తున్నాడు, ఎడ్యుకేట్ చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఆ రోజు కానీ చాలా మంది పోటీ తత్వం లేకుండా చేయాలనుకుంటే కాదని పోటీ తత్వం గవర్నమెంట్ లో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది పవర్ సెక్టర్ లో కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్లు కట్టడంలో కావచ్చు, పోర్ట్లు కట్టడంలో కావచ్చు, రోడ్లు వేయడంలో కావచ్చు, అన్నిట్లో తీసుకొచ్చాం. దాని ఫలితం ఈరోజు సంపద సృష్టించాం.
కాలేజీలు కూడా కొంతమంది అపోజ్ చేశారు అన్నప్పుడు. నేను ఇంజనీరింగ్ కాలేజీలు పెడతానంటే ఒకటి చెప్పి మీకు నష్టం ఏంటి చెప్పండి నన్ను. ఇంజనీరింగ్ కాలేజీ పెడతారు, 50% రిజర్వేషన్స్ ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు, అందరికి ఫ్రీగా నేను చదివిస్తా. రిమైనింగ్ 50% వాళ్ళు డబ్బులు పెట్టుకుని చదువుకుంటారు. చదువుకోగలిగిన వాళ్ళు చదువుకుంటారు, మిగిలిన వాళ్ళకి ఫ్రీగా చదివిస్తాం, దానికి ఎంత డబ్బులు కావాలని ఇద్దాం అని ఆ రోజు నిర్ణయం చేస్తే ఈ రోజు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా సర్వ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే ఈ రోజు నిన్న కూడా చూశాను, ఒక అమ్మాయి పరిగెత్తా వచ్చాను. పరిగెత్తా వస్తే ఏంటమ్మా అంటే, సార్ నేను ఈ ఊర్లో ఉంటాను, నేను ఐటీ పనిచేస్తున్నా, ఈ ఊరు నుంచి బెంగళూరుకి స్టార్టప్ వర్క్ చేస్తున్నా, స్టార్టప్ కంపెనీకి పనిచేస్తున్నా, ఎంత వస్తుంది? 50,000 ఇంట్లో కూర్చొని 3 గంటలు పనిచేసి సంపాదించుకుంటాను. అంటే కోవిడ్ మనకు కొన్ని లెసన్స్ నేర్పించింది. ఆ లెసన్స్ ఏంటంటే చదువుకున్న వాళ్ళకి కానీ స్కిల్ ఇచ్చి కొద్దిగా లింక్ పెట్టగలిగితే ఊర్లో ఉండి ప్రపంచంలో ఎక్కడ కంపెనీ ఉన్నా పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది, డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తారు. కొంతమంది లక్షలు వస్తున్నాయి, కొంతమందికి 1,000 వస్తున్నాయి. ఒక ఊర్లో నేను కనుక్కుంటే 200 మంది ఆ ఊర్లో ఉండేవాళ్ళు బయట పోయేసి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఊర్లోకి 40-50 మంది ఊరు నుంచి వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు 1,50,000 నెలకు ఒకసారి సంపాదించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇలాంటి సందర్భంలో చూస్తే నిన్న కర్నూలు నుంచి బోయలు, సి బెల్గల్ నుంచి వాళ్ళు మైగ్రేషన్ వచ్చారు. 3 ఏళ్ల పిల్లల్ని సంకలో పెట్టుకొని ఎండాకాలం ఎక్కడ పోతే అక్కడ పని దొరికితే మిరపకాయల పని చేసి తోటల్లో 500 రూపాయలు ఇస్తారు. ఆ 500 రూపాయలకి అక్కడే స్నానం చేసి అక్కడే ఉంటూ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారంటే ఎంత దారుణమో మీరు ఆలోచించండి. దానికే నేను చెప్పాను, అమరావతి వచ్చుంటే ఇక్కడ కూలి పని చేసే పని లేకుండా అమరావతికి వచ్చి బ్రహ్మాండంగా హైదరాబాద్ పోతే చాలా అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చేటివి. ఇక్కడ అందుకే నేను ఒక ధ్యేయంతో మీకు అందరికీ చెప్తున్నా, నేను రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏది చేసినా ఒక ఇన్నోవేటివ్ గా చేస్తాం. పేదవాళ్ళని ధనికులు చేయడం, ఇది ఒక ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నా. చాలా మందికి మీకు అనుమానం ఉండొచ్చు, నేను సెల్ ఫోన్ పెట్టినప్పుడు చాలా మంది నన్ను వ్యతిరేకించారు, సెల్ ఫోన్ తిండి పెడుతుందన్నారు, రిఫార్మ్ ను వ్యతిరేకించారు. నేను అదే ఇప్పుడు కమ్యూనిస్టులు మాట్లాడుతున్నా రామకృష్ణ గారితో. ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొస్తే బషీర్ బాగ్ లో పెద్ద ఇష్యూ చేసేశారు. చాలా సంఘటనలు జరిగాయి జీవితంలో. ఈ రోజు దాని అడ్వాంటేజ్ ఎన్ని తీసుకురాగలిగా తీసుకొచ్చాం, మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత రివర్స్ చేసి కంపు చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ మోడల్ ని ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పవలసిన బాధ్యత డెఫినెట్ గా నేను చెప్తున్నా. ఈ రోజు నేను తీసుకున్న పాలసీ ఫార్ములా P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. దీంతో ఏ పేదవాడున్నాడో ఆ పేదవాడిని ధనికుడు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. దానికి నిర్దిష్టమైన విధానం, ప్రణాళిక కూడా తయారు చేస్తాం. రామాంజనేయులు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి, లేకపోతే కృష్ణయ్య ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యి, రామయ్య సిఐగా పనిచేసి ఇప్పుడు రిటైర్ ఇక్కడికి రావడం, ఆనంద్ బాబు గాని, వీళ్ళందరూ మనం ఎగ్జాంపుల్స్. నేను కానీ ఒక ఊర్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా, 6 కిలోమీటర్లు మీ మరి నేను కూడా నడిచా హై స్కూల్కి పోవాలంటే. ఆ రోజు ఉండే పరిస్థితులన్నీ అక్కడి నుంచి అంచెలంచెలుగా బిల్డప్ చేసుకున్నాం. మనం కొంతమంది వచ్చాం క్రీమ్, ఎందుకు అందరినీ మనతో సమానంగా పైకి తీసుకురాలేకపోతున్నాం? ఆ ప్రయత్నమే ఈరోజు నా ప్రయత్నం. దీనికి ప్రతి ఒక్క ఇంటికి ఒక విజన్ తయారు చేస్తాం. అతని ఇంట్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంట్లో పిల్లలు గాని జనాభా గాని ఒక లైబిలిటీ అనుకుంటున్నారు. కాదు, ఇది ఒక అసెట్. అదే భారతదేశం ప్రూవ్ చేసింది. హైయెస్ట్ జనాభా ఉండే దేశంలో నెంబర్ 1 దేశం భారతదేశం, మీకు ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఈ జనాభాని సరిగా నడిపించే విధానానికి ముందుకు పోవాలి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి. ఆ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు గాని ప్రాపర్ గా గాని చేయగలిగితే, ట్రైన్ చేయగలిగితే ఇది పెద్ద ఆస్తిగా తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఈరోజు ప్రపంచంతో అనుసంధానం చేసుకునే పరిస్థితి వచ్చారు. వర్చువల్ గా పనిచేస్తున్నారు, ఫిజికల్ గా పనిచేస్తున్నారు.
ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గా పెట్టుకొని ప్రతి ఒక్క ఒకప్పుడు జన్మభూమి పెట్టాం. ఇప్పుడు నా ఉద్దేశం ప్రతి ఒక్క వ్యక్తి పైకి వచ్చిన వ్యక్తి ఒకరు గాని ఎక్కువ మందిని గాని మెంటరింగ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎ చారిటీ, బాధ్యత. నేను ఐ వెరీ క్లియర్. సమాజాన్ని గుర్తింపిస్తే ఆ గుర్తింపు నువ్వు ఒక్కడే పెరగాలనుకోవడం స్వార్థం. జగన్మోహన్ రెడ్డి మారిగా అతని ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో నేను ఒక్కడనే ఉండాలి, కోటీశ్వరుణ్ణి. ఈ పేదవాడు జీవితాంతం నేను వేసే ఎంగిలి మెతుకులతో బతకాలి. వాట్ ఇస్ దిస్? ఇది దానికి ట్విస్టింగ్లు. నిన్న మాట్లాడారు, బుద్ధి జ్ఞానం ఉండేతో మాట్లాడు. నా జీవితాంతం నేను పనిచేసింది సంపద సృష్టించాలి, పేదవాళ్ళకి న్యాయం చేయాలి. దానికి ఒక పక్క గవర్నమెంట్ లో పనిచేస్తున్నా. ఈ రోజు ఒక్కసారి వస్తే ఓసారి గవర్నమెంట్ చేయలేని పని కూడా. నేను మొన్న పోతూ ఉంటే జగ్గంపేటలో ఈస్ట్ గోదావరిలో ఒక అబ్బాయి కాళ్ళు లేవు. నేను వస్తాను సార్ నడుస్తున్నాడు. వేరే వాళ్ళు సార్ ఇతనికి కాళ్ళు లేవు సార్ అంటే ఏంటయ్యా అన్న. సార్ నాకు ఒక కోరిక సార్, మీరు తీర్చాలని. ఏంటన్న? నాకు ఒక చిన్న సహాయం చేస్తే మీరు ఒక సైకిల్ లేకపోతే మోటార్ బైక్, చిన్న మోటార్ బైక్ కొనుక్కొనేయండి. అది కూడా అతని కోరిక పాపం చూడండి. అది కూడా మీరు ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ఒకటి చిన్నది కొనిస్తే నేను అది నడుపుకుంటూ నా జీవనోపాధి నేను చేసుకుంటాను, నేను ఎవరిపైన ఆధారపడకుండా బతుకుంటాను, ఆ చిన్న సహాయం చేయండి సార్ అంటే అది విన్న తర్వాత నేను మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కి చెప్పి డిజైన్ చేపించా. ఈ రోజు ఇక్కడ వచ్చి నేను ఇచ్చినప్పుడు మా వాళ్ళు కూడా బాగా డిజైన్ చేశారు. వెనకాల ఒక ఇది పెట్టారు, ఒక లగేజ్ పెట్టుకోవడానికి ముందర కూడా పెట్టారు. చాలా బాగా వచ్చింది, బాగా చేశారు. దానివల్ల అతను ఏంటి అంటే ఇప్పుడు ఈ చుట్టలు చుడతాడు, రీటైల్ గా షాపులు వేస్తాడంట. ఇప్పుడు నాకు ఎవ్వరు సహాయం అవసరం లేదు సార్, నేనే చుట్టుకుంటా, నా బండిలో పెట్టుకుంటా, అన్ని షాపులకు నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తా, నా బ్రతుకు నేను బ్రతుక్కుంటా. వీ క్రియేటెడ్ ఏ లైవ్లీహుడ్. ఒక ఫ్యామిలీకి మనం అండగా నిలబడి ఆ కుటుంబం బాగుపడిందంటే దానికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? ఒక పేదవాడి యొక్క కళ్లలో ఆనందం చూడడం తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి ఇది అందుకే నేను చెప్పింది కూడా, టాలెంట్ ని వాళ్ళ స్కిల్ ని మనం అనలైజ్ చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని మెంటరింగ్ చేసి తద్వారా ఫార్ములా P4 ద్వారా పేదవాళ్ళని ధనవంతులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అందరూ మాట్లాడుతున్నారు వేగ్గా, మీరు గుర్తుపెట్టుకోవాలి. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానత తగ్గించే సమాజం, ఇదే మా ధ్యేయం. అవన్నీ బాగానే ఉన్నాయి. ఎట్లా ఆచరణ చేయడంలో ఎక్కడ చేయలేదు. అలాంటి ఆచరణ చేయడానికి మనం ముందుకు పోతున్నాం. ఇందులో కూడా మీరు ఇంకోటి చూస్తే టెక్నాలజీ యాజ్ ఎనేబులర్. ఈ రోజు టెక్నాలజీ రాకపోతే ఇవన్నీ సాధ్యం కాదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి నేను 50 మందిని మెంటరింగ్ చేస్తున్నానంటే 50 మందికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి నేను టైం టు టైం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా ఉంటాను. ఇంకా కూడా ఒక టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ కానీ ఆన్లైన్ లో కంప్యూటర్ లో ఉంటే నేనే వాడి ఇంటికి పోయి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూర్చుంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా మేము కౌన్సిలింగ్ చేసే పరిస్థితి వస్తూ వాళ్ళకి సమాధానం చెప్తాను. మేము చదువుకున్నాం, నాకు ఉద్యోగం రాలేదు, ఏం చేయమంటామంటే నేనే అతనికి గైడెన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని కూడా ముందుకు పోయే ఆలోచన చేసే అవకాశం వస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక మాడ్యూల్ వర్కౌట్ చేస్తున్నాం. అలాంటి నూతనమైన విధానంతో ప్రతి ఒక్క పేదవాడు తలుపు తట్టడమే కాకుండా ప్రతి ఒక్క పేదవాడు జీవితంలో వెలుగు తేవాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం అన్ని ఇదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డిని దళిత ద్రోహి జగన్ రెడ్డి ఎందుకంటున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 27 స్కీములు పోయినాయి. 12,000 ఎకరాలు అసైన్మెంట్ భూములు లాగేసుకున్నాడు. అదే మాదిరిగా దగ్గర మీరు చూస్తే అన్ని సప్లాన్ పోయింది. ఇంకొక పక్కన కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. విదేశ విద్య పోయింది. ఇది కాకుండా నూతన పారిశ్రామిక విధానం అది కూడా లేకుండా చేశాడు. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఎక్కడా లేదు. బ్యాక్లాగ్ పోస్టులు ఒక్కటి ఇవ్వాల.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వెళ్ళిపోయినాయి. ఇన్నోవా కార్స్ కార్యక్రమం స్టాప్ అయింది. ఎస్సీ నియోజకవర్గంలో ఉండే అమరావతిని, ఎస్సీలు ఎక్కువ ఉండే ఈ యొక్క అమరావతిని నిర్వీర్యం చేసి చుట్టుపక్కల కూడా ఎస్సీ నియోజకవర్గం అంటే ఎస్సీలకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. కడాన ఎంత దుర్మార్గుడు లేకపోతే ఎంత క్రిమినల్ అనేది ఇది ఉదాహరణ కోడి కత్తి డ్రామా. శ్రీనివాస్ అతను ఉత్సాహంతో ఏం చేశాడు, వీడు ముఖ్యమంత్రి కావాలని అతను కోడి కత్తి తీసుకొని దానికి కూడా స్టెరిలైజ్ చేసి వాడే చెప్పాడు. అది నేను స్టెరిలైజ్ కూడా చేశాను, గుచ్చుకోకుండా దెబ్బ తినకుండా ఉండాలని, సింపతి రావాలని నేను పోయి దగ్గరికి పోయి రిహార్సల్ చేసుకొని 4-5 సార్లు ఒకసారి గుచ్చాను. అప్పుడు కూడా చెప్పా, సార్ నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని నేను చెప్పాను కూడా చెప్తున్నాడు. అంటే అది చేసి వాడేమనుకున్నాడు, ఈయన కళ్ళలో ఆనందం చూడాలి, ఎక్కువ సీట్లు రావాలి అని ఒక దీంతో చేసే పరిస్థితికి వచ్చే కసపండు దాన్ని ఏం చేశాడో దాంతో ఇష్టానుసారంగా అది చేస్తే, ఒకవేళ అదే చెప్పాను నేను, నా మీద పెట్టి సానుభూతి తెప్పించుకున్నాడు. మనమేదో చంపించాలి, చంపేయడానికి ప్రయత్నం చేశాం, మా బాబాయిని చంపేశారు, మా నాన్న చంపేశారు, నన్ను కూడా చంపేయాలని చూస్తున్నారు అని చెప్పి సానుభూతి తీసుకొని కడాన ఈరోజు వాడికి కానీ అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డికి వాడిని కూడా చంపేశాడు ఇవన్నీ చెప్తాడని మన మీద పెట్టేవాడు. అంత దుర్మార్గంగా ప్రవర్తించి అతన్ని 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి జైల్లోనే ఉన్నాడు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, నిన్న మీరు చూస్తే అది కూడా వస్తాను లాస్ట్ లో నేను. ఇవే కాకుండా ఇంకొక పక్కన జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం 12 మంది దళితులు చనిపోవడం, రాజ్యసభ సభ్యులు ఇన్ని మాట్లాడుతున్నాడు, 3 బయట వాళ్ళకి ఇచ్చాడు, ఒక్క రాజ్యసభ సభ్యుడికి ఇవ్వలేదు. ఈ పార్టీలో 10 మంది అవకాశం వస్తే నేను దళితులకు అది చేశా ఇది చేశా అని మాట్లాడే వ్యక్తి ఒక్క దళితులు కూడా అర్హులు లేరా? మీరు అడ్వైజర్స్ ఉన్నారు గవర్నమెంట్ లో చాలా మంది, ఒక్క అడ్వైజర్ కి దళితులకు అర్హత లేదా? వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, వాళ్ళకు అర్హత లేదా? అంటే వీళ్ళు ఏ విధంగా చేస్తారనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక పక్కన మొన్నే డాక్టర్ అచ్చెన్న కడప అతి దారుణంగా అనిమల్ హస్బెండరీ వెటనరీ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ కులం పేరుతో వేధించి అతను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే అనంతబాబు, ఎంత ధైర్యం ఉండాలంటే, ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో జరిగిందా? ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోండి అని చెప్పిన సందర్భం ఎక్కడన్నా ఉందా? వాళ్ళు పోరాడి అతని జైలుకి పంపిస్తే, జైలు నుంచి వస్తే మనిషిని సస్పెండ్ చేయకుండా ఊరేగింపుగా తీసుకొచ్చారంటే, ఎంతమంది దళితులను చంపినా వాళ్ళు హీరోస్ గా మిగులుతారని కదా ఉద్దేశం. కెన్ యూ ఆన్సర్? అంటే ఎంత అజం, అంత అజం వచ్చే పరిస్థితి వచ్చింది. డాక్టర్ సుధాకర్ అడిగిన పాపం అంతా ఒక మాస్క్ అడిగాడు, అతన్ని వేధించి చంపేశారు. నాగమ్మ ఓన్ నియోజకవర్గం రేప్ చేసి చంపేస్తే మన వాళ్ళు ఎంఎస్ రాజు వీళ్ళందరూ పోతే, అనిత వెళ్ళిపోతే అక్కడ వీళ్ళ మీద కేసులు పెట్టారు, ఎస్సీ కేసులు పెట్టారు, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు వీళ్ళ మీద. ఆ అమ్మాయిని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఓం ప్రతాప్ మద్యం రేట్లు ఎక్కువ అని అడిగితే అతని కళాన్ని శవమే తేలాడు, అతన్ని ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోయాడు. అది కథ. చంపేసి ఫ్యాన్ కేసి ఆత్మహత్య కింద చిత్రీకరించేశారు. దాని మీద వాడు ఫోన్ తీసుకుంటే ఇంతవరకు ఆ ఫోన్ బయట ఇవ్వడం లేదు. ఎవరితో మాట్లాడారు, ఏం జరిగింది చెప్పడానికి ఆ ఫోన్ ఇచ్చే పరిస్థితులు లేరు. అనూష నెల్లూరులో ఉదయగిరి ఒక దళిత యువతి చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఇక్కడిని సీఎం ఇంటి పక్కన ఒక యువతి పైన, దళిత యువతి పైన గ్యాంగ్ రేప్ చేస్తే వెంకట్రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయాల. ఏం చెప్పాలి దీనికి? అదే మరిగా దోమతోటి విక్రమ్ హైదరాబాద్ లో పనిచేసుకున్న వాడిని తీసుకొచ్చి గురుజాల నియోజకవర్గంలో అతి దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేని పోలీసులు చంపేశారు. వరప్రసాద్ ఇసుక అక్రమ రవాణా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరోమండనం చేశారు.
ఇంకొక పక్క అనితారాణి మహిళా డాక్టర్ నిర్బంధించి వేధించి అసభ్య పదాలతో ఎంత వేధించారంటే అంత వేధించారు. ఇంకొక పక్కన 16 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్ చేసి రాజమండ్రిలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన వైసీపీ గుండాలు చేస్తే యాక్షన్ లేదు. నారాయణ నెల్లూరు దొంగతనం నింద వేసి అతని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరాస్ట్ చేసి కడాన ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. కావలి కరుణాకర్, కేతిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి వేధింపులతో అది కూడా చేపల చెరువు ఉంటే ఆ చేపల చెరువు ఇచ్చేయమంటే ఇవ్వనంటే వేధించి వాడు ఆయన ఆత్మహత్య చేసుకుంటే కడాన ఆ కుటుంబానికి అండగా ఉండాలని లోకేష్ అక్కడికి వెళ్లిన తర్వాత 10 లక్షల రూపాయలు అప్పుంటే ఆ అప్పు కట్టి చేపల చెరువు విడిపించే పరిస్థితికి వచ్చామంటే ఎంత దుర్మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ఈ విధంగా మనం ఆదుకోగలుగుతాం కూడా ఆలోచించాలి. అనంతపూర్లో దళిత యువతపై అత్యాచారం చేస్తే ఆ రోజు కూడా ఎంఎస్ రాజు వీళ్ళు చెప్తే మనం ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. ఇంకొక పక్కన ఎస్సీ మహిళలపైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 1294 నేరాలు జరిగాయి. లైంగిక దాడులే 834 జరిగాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం ఏపీ నెంబర్ 1 ఈ మహిళల ఆత్మగౌరవం భంగం కలిగించే కేసుల్లో నెంబర్ 1, అది కూడా దళిత మహిళలు నెంబర్ 1. ఇతను మనల గురించి మాట్లాడతాడు. మనల గురించి మాట్లాడి నన్ను చూస్తే ఎర్రగొండపాలెం. నేను ఎర్రగొండపాలెంకి వెళితే నేనేదో అన్నానని. ఏమన్నాను నేను? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, సమాధానం చెప్పు నువ్వు. ఒకప్పుడు వ్యవసాయం దండగన్నాను అన్నారు. దాన్ని కావాలని ప్రతిరోజు ఉదపదంగా వాడేవారు. ఆ రోజు కూడా నేను చెప్పింది వ్యవసాయం పైనే ఆధారపడిపోతే అందరం రైతులు గాని రైతు కూలీలు గాని శాశ్వతంగా మనం పేదలుగానే ఉంటాం. భవిష్యత్ అనేది ఒక నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేసే పరిస్థితి వచ్చింది. మీ ఇంట్లో 2-3 పిల్లలుంటే ఒకరిని ఐటీ చదివించండి, ఒకరు వ్యవసాయం చేయించండి కావాలంటే వారి భవిష్యత్ చూస్తే మీకే అర్థం అవుతుంది. వ్యవసాయదారుడు వ్యవసాయంలోనే ఉండిపోకుండా అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు పోవాలి. నేనున్నాను ఎగ్జాంపుల్. నేను మా నాన్న గాని నన్ను కూడా వ్యవసాయం చేయమంటే నేను కూడా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వ్యవసాయం చేసుకుని రైతు కూడా ఒక 5 ఎకరాలు చేసుకునేవాడిని. కష్టపడితే ఇంకొక 10 ఎకరాలు కొనేవాడిని. కానీ ఈ రోజు నేను అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రాన్నే కాకుండా ప్రపంచంలోనే తెలుగు జాతికి గుర్తింపు తెచ్చే పరిస్థితికి వచ్చామంటే అలాంటి టాలెంట్స్ ఉంటాయని చెప్పాను. ఈ రోజు ఇక్కడ పనిచేసే రైతులు రైతు కూలీ పిల్లలు అమెరికాకు పోయి అమెరికన్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఆ రోజు వీళ్ళు తిడతారని చెప్పి నేను గమనుంటే అయ్యేదా అని అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని. నేను ఇదే సందర్భంలో ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పాను, నా బాధ్యత సంపద సృష్టించడమే కాదు ఆ సంపద పేదవాళ్ళకు అందించడం. ఆ రోజు టెక్నాలజీ ఈ విధంగా మెచ్యూరిటీ రాలా, అప్పుడప్పుడు బిగినింగ్ ఇది. దానికోసం నేను పనిచేస్తా, దానికోసం అనునిత్యం పేదవాళ్ళని చేస్తాను. పేదరికం ఎక్కువ ఉండే కులాలు హిస్టారికల్ గా సోషల్ గా కల్చరల్ గా మనం ఆలోచిస్తే ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, తర్వాత బీసీల్లో ఉన్నారు, తర్వాత మైనారిటీస్ ఉన్నారు, ఎస్టీలు ఇంకా ఎక్కువ ఉన్నారు. అందుకే నేను మీరు చూస్తే ఫస్ట్ టైం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల కోసం ముందడుగు పెట్టాను, ఎస్టీల కోసం చైతన్యం పెట్టాను, అదే మాదిరిగా బీసీల కోసం ఆదరణ పెట్టాను, మైనారిటీ కోసం రోషిని పెట్టాను. ఇవన్నీ పెట్టి వాళ్ళకు అండగా నిలబడి ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకపోతే సాధ్యం కాదని చెప్పి చేశాను. ఆ సమయంలో నేనేమనంటే ఎవ్వడూ పేదవాళ్లుగా పుట్టాలని కోరు, అందులో ఎస్సీల్లో పేదరికం ఎక్కువ ఉంది అని అన్నాను. తప్పేమండి ఇది? బుద్ధి ఉండేవాడైతే దాన్ని పట్టుకొని ఎస్సీలుగా పుట్టాలని ఎవరిని అనుకుంటారా? పేదవాడుగా పుట్టాలని ఎవరిని అనుకుంటారంటే దాన్ని వక్రీకరించి అప్పుడు వ్యవసాయం ఎట్లా చెప్పారో ఇప్పుడు ఇది చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. లోకేష్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తిడితే అది ఎస్సీలు తిట్టి పెట్టి మేము రాకూడదంట ఇంకెక్కడికి.
అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ ఆల్ రబ్బిష్. అందుకే నేను చెప్తున్నా, ఇది చెప్పి ఊరూరులో ఇంటింటి దగ్గర మీరు ఛాలెంజ్ చేయాలి. ఎవరు దళిత ద్రోహి, ఎవరు దళిత బాంధవుడు, పేదల పెన్నిదనేది మీరు కానీ డిస్కషన్ చేస్తే ఆ దెబ్బతో వీళ్ళకు కుదురుకుంటుంది. వాడి కుట్ర ఏంటి? నేను చేసింది వీళ్ళకి ఎప్పుడు కూడా ఇదే కుట్ర. వాళ్ళు ఏదైనా బాధల్లో ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక గీత ఉంటే పెద్ద గీత గీయాలి. ఆ గీత ఎట్లా గీస్తారు? నేను పోయాను ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఐఆర్ఎస్ ఏం చేస్తాడు అతనికి అర్థం కాదు. బట్టలు ఇప్పేసి వస్తాడు. బట్టలు ఇప్పవలసిన అవసరం వచ్చింది అక్కడ. బట్టలు ఇప్పేసి వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి వీరంగం చేస్తున్నాడు. బెలూన్ పట్టుకొని బ్లాక్ లో ఏం పెట్టుకుని దేనికంటే ఏమి చెప్పరు. పోలీసులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు అతన్ని. పక్కన కూర్చొని కుట్ర. అందరూ కలిసి ఏంటి, నాకు ఎన్ఎస్జీ ఉంది, ఎన్ఎస్జీ ఏమవుతుంది, నా మీద రాళ్ళు వేస్తే వాళ్ళ డ్యూటీ నన్ను కాపాడాలా. ఇది ఆల్ ఇండియా లెవెల్లో 10 మంది 15 మంది ప్రొటెక్టీస్ ఉన్నారు. ఎన్ఎస్జీ ప్రొటెక్టీస్ టాప్ విఐపీస్ కింద ఉన్నారు. నా మీద రాయేశారు. రాయేసి సంతోష్ కుమార్ అనే కమాండర్ కు తగిలింది. 4 కుట్లు పడ్డాయి. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి ఫైర్ చేస్తే ఏమవుతుంది? ఎవరిలో చనిపోతారు. ఎవరు చనిపోయారు? దళితులు చనిపోయారు. దళితులు చనిపోయారు కాబట్టి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఇది కుట్ర. అంటే బుద్ధి ఉందండి మీకు? వీడు జగన్, వీడు మనిషి అండి. వీడు రక్షణ ఇవ్వవలసిన వాడు ఒక సైకో. ఈ సైకో ఇలాంటి కుట్రలు చేస్తా ఉంటే మనం దానికి బలైపోయే పరిస్థితిలో మనం ఉంటే దాన్ని తిప్పికొట్టే మెకానిజం లేకపోతే మనం ఏమవుతామని అడుగుతున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కొడుతున్నా. ఇవన్నీ కూడా డిబేట్ జరగాలి. నువ్వేం చేశావు? ఒక ఎంపీ ఇచ్చావా? ఒక ప్రోగ్రామ్ ఇచ్చావా? ఎందుకు నీకు ఓటేయాలా? ఒక పిల్లోని చదివిచ్చావా? ఏం చేశావు నువ్వు? ఎంచోపై మాట్లాడినా నేను అందరిని ఉద్ధరించా, బటన్ నొక్కానంటాడు. ఓకే, నువ్వు బటన్ నొక్కావు. ఎస్సీల కోసం ఒక్క బటన్ నొక్కావా? ఏం సెపరేట్ గా ఉండే కార్యక్రమాలు అమ్మఒడి అందరికి ఇచ్చావు, వాళ్ళకి ఇచ్చావు. నాన్న బుడ్డి మాత్రం ఇంకా ఎక్కువ పెట్టావు ఎస్సీలకి. ఎందుకంటే దోచుకోవాలి కదా, కూలి పనులు చేసుకోవడందరినీ. ఇంకొక పక్కన ఏదన్నావు, ఇది అన్నావు, ఏది ఆసరా. ఆసరా అందరికి ఇచ్చావు, వాళ్ళకి ఇచ్చావు. ఏం నువ్వు ఇచ్చిందేంటి? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1 ఇచ్చావా? లేకపోతే ప్రత్యేకంగా విదేశీ విద్య ఇచ్చావా? ఏది ఇవ్వకుండా నువ్వు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ విషయంలో ఎక్కడికక్కడ మీరు చర్చనీయాంశం చేయాలి. క్యాస్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, నేను ఐఎమ్ యూజింగ్ దిస్. ప్రతి ఒక్క క్యాస్ట్ ఆ కమ్యూనిటీ దగ్గర కూడా వెళ్ళి ఒకప్పుడు ఏం చేశాం, ఇప్పుడు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేస్తున్నారని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే మార్పు వస్తుంది. దానికి మీరందరూ దోహదం చేయాలి. ఫస్ట్ మీరు అన్నట్టు ఒక వర్క్షాప్ పెట్టడం, న్యూట్రల్స్ కూడా తటస్థులందరినీ ఇన్వాల్వ్ చేయడం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం, అదైన తర్వాత జిల్లాల వారిగా ఓల్డ్ జిల్లాలో పెట్టడం, అక్కడి నుంచి అసెంబ్లీ వారిగా కాన్స్టిట్యున్సీలో మీటింగ్లు పెట్టడం, అక్కడి నుంచి దళిత వాడలన్నింటికి వెళ్లే పరిస్థితి ప్యారలల్ గా మీరు కూడా ఈ కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క దళిత కుటుంబం తలుపు తట్టే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుని ప్రతి ఒక్క దళితుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత మీది. ఇంత దుర్మార్గుడు, ఇంత నీచమైన వ్యక్తి, ఇంత కరుడుగట్టిన నేరస్తుడు ఎక్కడ ఉండడు. అది చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ఈరోజు పిలిచాం. మీరు పోయినప్పుడు ఇంకా చాలా విషయాలు వస్తాయి. హృదయ విదారక సంఘటనలు మీరు చూస్తారు. ఇన్హ్యూమన్ గా ప్రవర్తిస్తున్నాడు. నిన్న పోతే ఆ ఊర్లో ఒక అమ్మాయి పాపం కొంచెం మూగా, అదే సమయంలో వికలాంగురాలు, ఒకే తల్లి అనారోగ్యం. ఆ అమ్మాయి తల్లి కూలి పనికి పోయింది. నేను పోతే సార్ నరుస్తా ఉంటే ఆ ఊర్లో నేను వస్తుందిలే అని చెప్పి నేను ముందుకు పోతున్నా.
అయినా కూడా రాకుండా అరిస్తే అప్పుడు పక్క వాళ్ళు సార్ అమ్మాయి నడవలేదు సార్ అని సరే వెళ్ళా అక్కడికి పోయి ఆడనే కూర్చుంటే కాళ్ళు లేవు. కనీసం 4 ఏళ్లలో ఒక్కరికి కూడా 2 చక్రాల బండి గాని ట్రైసైకిల్ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇతను సంక్షేమం చేసేశాడంట. నవరత్నాలంట. ఏమి రత్నాలు ఇవి? నవమోసాలు, రాలిపోయిన రత్నాలు. ఎక్కడున్నాయి ఇవి? ఎవరి జీవితానికి ఉపయోగపడ్డాయి? ఎవరి జీవితాలు వెలుగు తీసుకొచ్చాయి? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేశావు. 2 లక్షల కోట్ల రూపాయలు ఈయన దోపిడీ, వీళ్ళ మనుషుల దోపిడీ ఇంకొక 2 లక్షలు, ప్రజల పైన బాధుడే బాధుడు 5 లక్షలు, 10 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటున్నట్టు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇప్పటి వరకు మనం బాగా చేశాం. ఎస్సీస్లో కూడా మార్పు వచ్చింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా సమాజానికి మనం న్యాయం చేయాలి అంటే ఆ సమాజంలో ఉండే ప్రజలను కూడా మన పట్ల పాజిటివ్ గా మలుసుకోవడం మన బాధ్యత. దీనికి మీరు శ్రీకారం చుట్టండి. నేను కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటా. నేను కూడా దీన్ని సమీక్ష చేస్తా. మనం అనుకున్న విషయాలు ప్రజల్ని మెచ్చే విధంగా, ప్రజలు అర్థం చేసుకునే విధంగా, ప్రజలు మన పట్ల ఆకర్షితులయ్యే విధంగా మీరు చెప్పాలి. తప్పు చెప్పక్కర్లేదు. చేసిన పని చెప్పడం, వాళ్ళు చేసిన తప్పుని ఎస్టాబ్లిష్ చేయడం, చేయబోయే పైన భరోసా ఇవ్వడం. ఆ భరోసా ఇచ్చినప్పుడు నమ్మకం వస్తుంది. నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రపంచానికి ఆదర్శమైన కార్యక్రమం ఫార్ములా P4 ఈక్వల్ టు పేదవాడిని ధనికుడి చేయడం. నేను ఇంకొక గ్రూడ్గా మాట్లాడాలంటే పేదవాడిని కోటీశ్వరుని చేయడం. అది నా ధ్యేయం, అది నా ఆశయం. డెఫినెట్ గా చేస్తాం. దానికే నేను శ్రీకారం చుట్టాను. 25 ఏళ్ల ముందు చేస్తే హైదరాబాద్ లో ఒకప్పుడైతే ₹1,00,000 ఎకరా, ఇప్పుడు 60 కోట్లు. ఒకప్పుడు హైదరాబాద్ లో మీరు నాట్ ఓన్లీ హైదరాబాద్ మొత్తం మనం చేసిన పనులన్నీ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన పనులన్నీ చేశాం. దీనికి అందరిని నేను కోరేది, ఇప్పటి నుంచే మీరు శ్రీకారం చుట్టండి. మీ పరిధిలో ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎంత పెద్ద లీడర్ అయినా ప్రజల్లో లేకుండా ఉంటే మీరు నాయకత్వం రాదు మీకు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లో ఉండి మీరు ప్రభావితం చేయండి. ఎప్పటికప్పుడు పాలసీస్ అన్ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. అల్టిమేట్ గా ఈసారి మెజారిటీ ఓట్లు, దళిత ఓట్లు మనకు పడతాయి. దాంట్లో నాకు అనుమానం లేదు. అయితే దానికి మీరు ఒకసారి చెప్పితే అయిపోతుందని కాదు. ఇప్పుడు అతని బిహేవియర్ ఎట్టుందో మీరు చూస్తే గడప గడపకు వెళ్తున్నాడు, ప్రజలు చీకొడుతున్నారు. ముందేమన్నాడు, గడప గడపకి వెళ్ళి వాళ్ళకందరికి చెప్పమన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, స్టిక్కర్ ఏమంటున్నాడు అంటే గడప గడపకి వెళ్ళి వచ్చేసినాక మర్చిపోతారు కాబట్టి స్టిక్కర్ వేసి పెడితే ప్రతి ఒక్క రోజు చూస్తారని నేను అన్నా. దాంట్లో ఆ ముఖం మనం ఎందుకు చూడాలి, మీరు ఒకటి రాయండి, దానిపైన ఖైదీ నెంబర్ 6093 రాయండి. ఈ ఫోటో ఉండాల్సిన పోలీస్ స్టేషన్లో, ఇక్కడ కాదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో పెడతారు, ఖైదీల నెంబర్లన్నీ పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తే అందరూ జాగ్రత్తగా ఉండాలని. ఆ మాట రాయండి, ప్రజలు జాగ్రత్తగా ఉంటారని చెప్పారు. కాబట్టి ఇవన్నీ చాలా చేస్తారు ఇతను, అరాచక పనులు. ఆ అరాచక పనులు ఎండగట్టాలంటే ప్రజా చైతన్యమే మార్గం. మీరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడమే దీనికి సరైన మందు, విరుగుడు. కాబట్టి అందరినీ కోరుతున్నా, ఈ రోజు నాకు ఒక ప్రోగ్రాం కూడా ఉంటే ఎన్టీఆర్ 100 years సెలబ్రేషన్ విజయవాడలో ఉంటే ఎట్లా సాయంత్రం మీరు కూడా వస్తారు. దానికంటే వెళ్ళాలి కానీ టైట్ గా ఉందన్నా కాదు. ఫస్ట్ క్యాస్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం మీతోనే ప్రారంభం కావాలని ఎస్సీతోనే ప్రారంభించాం. దానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి బాబాయిని చంపి ఆ నెపం ముందు గుండెపోటు, రక్తపు వాంతులు, తర్వాత నరకాసుర చరిత్ర, తర్వాత కుటుంబ సభ్యులే సునీతారెడ్డి, ఇన్ని ట్విస్టులు పెట్టి ఒక ప్రపంచంలో ఇలాంటి సినిమా ఎక్కడ రాదు. ఇంకా ఎవడన్నా డైరెక్టర్, కథ రాసేవాడు, స్క్రీన్ ప్లే అవన్నీ కూడా ఎవడు ఊహించలేడు. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది కానీ అప్పటికి ఇంకా దీనికంటే థ్రిల్లింగ్ కూడా చేస్తాడు. అదే కదా ఇప్పుడు చేశాడు.
మీరు చూడండి, అది ఒకటి అయ్యిందా? అది అవతారం ఇప్పుడు ఏం చేశాడు? ఎర్రగొండపాళెం ఏంటి? దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి, దళిత ద్రోహి. మన మీద కావాలని దళితుల్ని ఏదో విధంగా కుట్ర చేసి, ఫైర్ చేసి, ఇలాంటి ఏదో ఒకటి చేసి అవాంఛనీయ సంఘటన క్రియేట్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నాడంటే ఎంత కరుడగట్టిన నేరస్తుతను. దీంతో ఆగుతుంది అనుకోను. రేపు ఆయన ఇంట్లోనే ఏదో ఒక సీన్ చేసి కూడా ఆయన ఇంట్లోకి మనవైపు చేశామని కూడా చెప్పుకుంటాడు. అంత దుర్మార్గుడు ఇతను. ఆ దుర్మార్గుడు కాబట్టి పదే పదే ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. కన్న తల్లి మీద ప్రేమ లేదు, కన్న చెల్లెల మీద ప్రేమ లేదు, తండ్రి మీద ప్రేమ లేదు, బాబాయ్ అంటే లెక్కలేదు. ఇంకొక బాబాయ్ జైలు పంపించాడు. కడాన మనలందరినీ, నాకు అనిపించింది, అందరినీ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే వచ్చాడేమనిపిస్తుంది, పుట్టాడేమనిపిస్తుంది నాకు ఇలాంటి దుర్మార్గుడు. ఓసారి అంటారు యుగానికి ఒక యుగ పురుషుడు పుడతాడని, యుగానికి ఒక రాక్షసుడు పుడతాడు. ఆ రాక్షసుడు మొత్తం నిర్వీర్యం చేయడానికే పుట్టాడు, మన జీవితాలను నాశనం చేయడానికి పుట్టాడు. మనల్ని ఎన్ని విధాలు వేధించాలనో అన్ని విధాలు వేధించే పరిస్థితికి వచ్చాడు. మనం ఒకటే మార్గం, దయచేసి మీరందరినీ కోరుతున్నా, ఈ స్పిరిట్ ని ప్రోగ్రామ్ కమిటీ ఒక అవసరమైతే మీరందరూ కూర్చొని ఒక స్టీరింగ్ కమిటీ 4 మెంబర్స్ 5 మెంబర్స్ చేసుకోండి. కంటిన్యూగా ఇది మానిటర్ చేయండి. లాస్ట్ మైల్ వరకు ఇది అవుట్ రీచ్ కావాలి. అచ్చెన్నాయుడు కూడా కూర్చొని కొంచెం అది ఫెసిలిటేట్ చేయండి. విల్ టేక్ అప్ టు ది లాస్ట్ మైల్, విల్ ప్రూవ్ ఇట్. ఏ కన్వీనర్ని జస్ట్ ఐదు చేస్తాం. అవన్నీ చేద్దామా, నేను అది కూడా చేద్దాం. అందరినీ పార్టీ మండల ప్రెసిడెంట్ చేద్దాం, అందరినీ చేద్దాం. మీ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఎక్కడికక్కడ లాస్ట్ మైల్ పంచాయతీ వరకు ఎస్ఎస్ఎల్ చేసుకుందాం. మీరు చేసే అన్ని కార్యక్రమాలకి మెయిన్ పార్టీ పూర్తిగా సహకరిస్తారు. విల్ గివ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, నో ప్రాబ్లం. ఇది పార్టీ ప్రోగ్రామ్, విల్ డూ ఇట్, చేద్దాం. ఓకే, విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్. సార్ ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చి మాకు దిశానిర్దేశం చేసిన మీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.